ఉదయం పూట ప్రాణాయామం చేసేటప్పుడు కొంతమందికి త్రేన్పులు పైకి ఎక్కువ వస్తుంటాయి. ప్రాణాయామం చేయనప్పుడు అంత రావు, చేసేటప్పుడే పైకి ఇట్లా ఎక్కువ వచ్చేసరికి ఏదన్నా డౌట్ వస్తుంది, ఏదన్నా అయ్యిందా, నాకెందుకు ఇట్లా వస్తున్నాయి అనే సందేహం కలుగుతుంటుంది. ఎవరికైతే కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయో, అజీర్ణ సమస్యలు, ఇలాంటి వారికి గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి పొట్టా ప్రేగుల్లో గ్యాసెస్ కొద్దిగా స్ట్రక్ అయి ఉంటూ ఉంటాయి. ప్రాణాయామం చేసేటప్పుడు ఈ భాగాల్లో కదపటం వల్ల ఆ స్ట్రక్ అయిన గ్యాసెస్ కూడా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, పైకి గ్యాసెస్ కదులుతాయి. పైకి వచ్చిన గ్యాసెస్ బయటకు పోవాలంటే మరి త్రేన్పే కదా మార్గం. అందుకని ఎవరికన్నా ప్రాణాయామం చేసేటప్పుడు మధ్యలో బేవులు కనుక అట్లా వచ్చినాయి అంటే మీకు అదేమి నష్టం లేదు. దానివల్ల పక్కవారికి ఏదైనా అసౌకర్యం అనిపిస్తుంది, మీరు తేనుపుతూ ఉంటే ఎక్కువసార్లు మీకు ఏదైనా అసౌకర్యం అనిపించవచ్చేమో, కానీ కాసేపు నష్టం అయితే ఏమీ ఉండదు. ఇలాంటి వారికి ఆ త్రేనుపులు బాగా తగ్గాలంటే ఉదయం పూట మీరు నిద్ర లేచిన తర్వాత 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్లు త్రాగి మనసు పొట్టాప్రేగుల మీద పెట్టి మోషన్ సుఖంగా అవ్వాలని ఆలోచనలు ఎక్కువ చేయండి. 5 నిమిషాలు 4 నిమిషాలు అటు ఇటు నడుస్తూ మీరు అలా చేస్తే ప్రేగుల్లో కదలికలు బాగా వస్తాయి. అట్లా కదలికలు వచ్చినప్పుడు మీరు మోషన్కి వెళ్ళండి, ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఈ గోరువెచ్చని నీళ్ళు తాగినందువల్ల ప్రేగుల్లో గ్యాసెస్ కూడా అటు పైనుంచి అటు మోషన్ వెళ్ళిపోతే కింద నుంచి ప్రొడక్షన్ తగ్గిపోతుంది, పొట్టా ప్రేగులు ఫ్రీగా ఉంటాయి. అప్పుడు మీరు ప్రాణాయామం చేసుకుంటుంటే చేసేటప్పుడు మీకు త్రేన్పులు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఒకవేళ వస్తే కూడా అజీర్ణ సమస్యలు ఉన్నప్పుడు కొంచెం దాన్ని తగ్గించుకోవాలంటే రోజుకు 4-5 సార్లు తినటం మానేసేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లే తినండి. సాయంకాలం ఆహారం పెందలకాడ 6 తినేసేసి నైట్ తినకపోతే డైజెషన్ బాగా జరిగి ప్రేగుల్లో కదలికలు బాగా వచ్చి ఉదయం పూట ఫ్రీ మోషన్ అయ్యి గ్యాసెస్ తగ్గుతాయి. కాబట్టి ప్రాణాయామాలు చేసేటప్పుడు, ఆసనాలు చేసేటప్పుడు త్రేన్పులు తగ్గటానికి కూడా ఎర్లీ డిన్నర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి విషయం తెలుసుకుని కొంచెం అలవాట్లు మార్చుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.